హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్. మన భారతదేశానికి బద్ధ శత్రువులు పాకిస్తాన్తో పాటు చైనా అనే సంగతి మనకి తెలిసిందే. అయితే అటువంటి శత్రు దేశాన్ని పెంచి పోషిస్తున్నాం అనే విషయంపై ఎంతమందికి అవగాహన ఉంది? ఒక్క సంవత్సరానికి కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బు చైనా ఖజానాలలోకి మనం తరలిస్తున్నామంటే మీరు నమ్మగలరా? చైనా మన దేశం నుంచి వచ్చే ఆదాయంతో మన మీదే కక్ష సాధింపు చర్యలు చేస్తుందన్న చేదు నిజం మీకు తెలుసా? మన వేలితో మన కంటిని మనమే ఎలా పొడుచుకుంటున్నామో అన్న విషయం నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చైనా అవ్వటానికి మన పక్క దేశమే అయినా ఎన్నో సంవత్సరాలుగా మనకి పక్కలో బళ్ళెంలా తయారైంది. పైకి స్నేహహస్తం ఇస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి సమయం వచ్చినప్పుడల్లా అంతర్జాతీయ వేదికలలో మనపై విషం కక్కుతోంది. మన దేశంపై పగ పెంచుకున్న పిచ్చి కుక్కలాంటి పాకిస్తాన్కి అన్ని విధాలుగా చేయూతనిస్తుంది చైనా. ముంబై దాడులలో ముఖ్య వ్యక్తి అయిన పాకిస్తాన్ జైషే మహమ్మద్ నేత హఫీజ్ మహమ్మద్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని మన దేశం ప్రయత్నిస్తుంటే ఐక్యరాజ్య సమితిలో తనకున్న వీటో అధికారంతో చైనా ఈ విషయంపై ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో అడ్డుపడుతోంది. అంతేకాదు, అణు సరఫరా దేశాల కూటమిలో మన దేశాన్ని చేరడాన్ని వ్యతిరేకించి మరోసారి తన వక్రబుద్ధిని నిరూపించుకుంది. అన్ని విషయాలలో మన పతనం కోరే చైనాకి మన ద్వారా ఒక్క పైసా వెళ్లినా ఆ సొమ్ముని మన వినాశనానికి ఉపయోగిస్తుంది. అది ఎలాగో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ప్రపంచపు డూప్లికేటర్ గా చైనాను చెబుతారు. ప్రపంచం మొత్తం ఏ ఆవిష్కరణ జరిగినా వాటిని డూప్లికేట్ చేసి అతి తక్కువ ధరతో మన దేశంలో అమ్మేస్తుంది. ఉదాహరణకు స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, దీపావళి మందుగుండు సామాన్లు వంటి వివిధ రకాలైన వాటిని మన దేశ మార్కెట్లోకి పంపిస్తోంది. తక్కువ రేటుకి ఇవన్నీ దొరకడంతో నాణ్యత లేకపోయినా వాటిని మనం విచ్చలవిడిగా కొనేస్తున్నాం. దానివల్ల ఇండియాలో చైనా ప్రోడక్ట్స్ అమ్మకాలు విపరీతంగా జరిగి ప్రతి సంవత్సరం మన శత్రు దేశానికి సుమారు 62,000 కోట్ల రూపాయల ఆదాయం అప్పనంగా దోచిపెడుతున్నాం. అలా వచ్చిన సొమ్ముతో వాళ్లు చేస్తున్న కార్యక్రమాలేంటో మీకు తెలుసా? ఈ సొమ్ముతో పాకిస్తాన్ కు ఎకనామిక్ కారిడార్ పేరుతో మన దేశ రక్షణకి గండి కొట్టే ప్రయత్నం చేస్తోంది. టిబెట్ దేశంలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించే ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం కూడా మన ఇండియా రక్షణ వ్యవస్థను దెబ్బతీయడమే. నిజానికి పాకిస్తాన్ వల్ల చైనాకి పైసా లాభం లేదు. కానీ ఈ ప్రాజెక్ట్స్ వల్ల మనతో యుద్ధం వచ్చినప్పుడు వీటి ద్వారా మన దేశంపై అటాక్ చేయడానికి చైనాకి సులువవుతుంది. అందువల్ల పిచ్చి పట్టిన కుక్కలాగా ఉగ్రవాదులను పెంచి పోషించి మన దేశంపై దాడికి ప్రేరేపించే పాకిస్తాన్ వంటి ఉగ్రదేశంతో చేయి కలిపింది. ప్రపంచంలో పెద్దన్నగా పెత్తనం సాగించే ఆశతో ఉన్న చైనాకి మన భారతదేశం యొక్క అభివృద్ధి పంటి కింద రాయిలా తయారైంది. ఈ విషయం మింగుడు పడకే మన దేశాన్ని అన్ని విధాలుగా దెబ్బతీసి తన పెత్తనం చలాయించాలని భీష్మించుకుని కూర్చుంది. అలాంటి శత్రుదేశం యొక్క ఉత్పత్తులు కొని మనం వాడి ఖజానాన్ని నింపుతున్నాం. ఈ మధ్య వచ్చిన కొన్ని కారణాల రీత్యా చైనా కొద్దిగా ఆర్థిక ఇబ్బందులలో ఉంది. ఇలాంటి సమయంలో వాడి ప్రోడక్ట్స్ ని కొనడం మానేస్తే వాడి బలాన్ని సగం దెబ్బతీసినట్లే అవుతుంది. ఈ మధ్య మన ప్రధాని ఇచ్చిన సందేశం మేరకు ఢిల్లీలోని సదర్ బజార్ లోని వ్యాపారస్తులు చైనా ప్రోడక్ట్స్ ని స్వచ్ఛందంగా అమ్మడం మానేశారు. ఈ బజార్ దేశం మొత్తంలో చాలా ప్రఖ్యాతి పొందింది. ఇక్కడ దొరకని వస్తువు ఉండదు. దేశ విదేశాలకు చెందిన అన్ని రకాల ప్రోడక్ట్స్ ఇక్కడ దొరుకుతాయి. అయితే చైనా ప్రోడక్ట్స్ చాలా చీప్ గా దొరకడంతో మొన్నటి వరకు వాటి రాజ్యమే నడిచింది. ఇప్పుడు ప్రధాని ఇచ్చిన సందేశంతో వారు చైనా ప్రోడక్ట్స్ ని అమ్మడం పూర్తిగా మానేశారు. ఇండియా ప్రోడక్ట్స్ కొద్దిగా ధర ఎక్కువ ఉన్నా అవి ఎక్కువ మన్నిక కలిగి ఉంటాయి. కానీ చైనా ప్రోడక్ట్స్ చీప్ గా వస్తున్నా తొందరగా పాడైపోతాయని వారి వద్దకు వచ్చే కస్టమర్స్ కి కూడా బ్రెయిన్ వాష్ చేసి ఇండియా ప్రోడక్ట్స్ కొనేలా చేస్తున్నారు. వీరు చేస్తున్న ఈ పని వల్ల మన దేశ ఉత్పత్తుల యొక్క అమ్మకాలు పెరిగి మనం ఆర్థికంగా లాభపడటమే కాకుండా చైనాకు బుద్ధి చెప్పినట్లవుతుంది. అంతేకాదు, పాకిస్తాన్ మార్కెట్స్ లో దొరికే కూరగాయలు, నిత్యావసర సరుకులలో అధిక శాతం మన దేశం నుంచే వెళ్తాయి. మరీ ముఖ్యంగా గుజరాత్ లోని ఓడరేవుల ద్వారా అధిక మొత్తంలో కూరగాయలు, నిత్యావసర సరుకులు వెళ్తాయి. అయితే అక్కడి వ్యాపారస్తులందరూ కలిసి పాకిస్తాన్ కు సరుకులు పంపడం నిలిపివేశారు. దీనివల్ల పాకిస్తాన్ లో నిత్యావసర సరుకుల రేట్లు మండిపోతున్నాయి.
మన దేశ నాశనానికి ఎప్పుడూ కుట్రలు పన్నే పాకిస్తాన్కు మనం సాయం చేయడం మంచిది కాదనే నిర్ణయానికి వచ్చి వ్యాపారపరంగా వారికి నష్టం వచ్చినా వారు ఈ పని చేశారు. ఢిల్లీలోని సదర్ బజార్ వారిలాగా, గుజరాత్లోని వ్యాపారస్తులలాగా మన దేశం మొత్తం చైనా ప్రోడక్ట్స్ కొనడం, అమ్మటం లాంటివి బహిష్కరించగలిగితే మన శత్రు దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసి మన దేశ అభివృద్ధికి తోడ్పడ్డ వాళ్ళమవుతాం. చైనా ప్రోడక్ట్స్ ని పూర్తిగా నిషేధించడం వల్ల వారు పాకిస్తాన్ కి కడుతున్న ఎకనామిక్ కారిడార్ పనులు ఆపేస్తారు. టిబెట్ లో నిర్మించబోతున్న ప్రాజెక్ట్స్ కూడా ఆగిపోతాయి. దీనివల్ల మన దేశానికి చైనా వల్ల వచ్చే ముప్పు చాలా వరకు తగ్గుతుంది. ఒక బాధ్యత గల భారతీయుడిగా ఒకప్పుడు స్వాతంత్ర్య పోరాట సమయంలో విదేశీ వస్తువుల బహిష్కరణ ఏ స్థాయిలో చేశారో అదే స్ఫూర్తితో నేడు ప్రతి ఒక్కరూ అదే స్థాయిలో చైనా వస్తువుల అమ్మకాలు, కొనుగోలు ఆపివేసి మరోసారి ప్రపంచానికి మన దేశభక్తి ఎంత గొప్పదో తెలియజెప్పి ఆ చైనీయుల కొవ్వు కరిగించాలి. ఈ వీడియో కేవలం నా దేశం మీద ఉన్న భక్తి, ఒక బాధ్యత గల భారతీయుడిగా చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా నా సందేశం కొంతమందిలోనైనా చైతన్యం కలిగిస్తుందని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇది మీ ప్లానెట్ లీఫ్ ఛానల్. జై హింద్.